హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇవాళ మీకు ఓపెన్ ప్లాట్స్ చూపించడానికి వచ్చాను. సో ఇది లొకేషన్ వచ్చేసి తుర్కెంజల్ అనమాట. సో తుర్కెంజల్ ఎక్కడంటే మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీదుగా వస్తే బిఎన్ రెడ్డి తర్వాత మనకు తుర్కెంజల్ వస్తుంది. సో మనకు ఎల్బీ నగర్ టు ఇబ్రాహీంపట్నం మధ్యలో ఉంటుంది ఈ హైవే అనమాట. మొత్తం ఈ హైవేకి జస్ట్ మనకు 100 మీటర్స్ దూరంలోనే మనకి ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, చూడొచ్చు అక్కడ. సో చూసారు కదా, జస్ట్ మనకు తుర్కెంజల్ మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సో మనకి ఇది లొకేషన్ ఎగ్జాక్ట్ చెప్తే తులిప్స్ హోటల్కి బ్యాక్ సైడ్ అవుతుంది ఎగ్జాక్ట్ అనమాట. అండ్ మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కనపడుతుంది, ఇది వెంచర్ అనమాట. సో ఇది ఓల్డ్ లేఅవుట్, ఇది 1980లో అయిన ఈ లేఅవుట్ అనమాట. ఇది మొత్తం చూడొచ్చు. సో మొత్తం ఇండ్ల మధ్యలో ఉందన్నమాట. మనకు ఎటు చూసినా 360 డిగ్రీ చూడొచ్చు. ఎటు చూసినా మొత్తం హౌజెస్ మధ్యలో ఉన్నాయి. మొత్తం ఇక్కడ 40 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఈ లేఅవుట్లో. రైట్, ఇప్పుడు మనం చూడొచ్చు, మనం ఈ లేఅవుట్లోనే ఉన్నాం. సో ఇదంతా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి టూ ఇండ్లే ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి ఇది మంచి లేఅవుట్ అని చెప్పేసి చుట్టూ ఇండ్లు 100 మీటర్స్ దూరంలోనే హైవే. సో మనకు తుర్కెంజల్ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ ఉందన్నమాట. సో ఫ్యూచర్లో ఇది మనకు జిహెచ్ఎంసీలో కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బిఎన్ రెడ్డి నగర్ వరకు జిహెచ్ఎంసీలో ఉంది. బిఎన్ రెడ్డి తర్వాత మనకు వచ్చే ప్లేసు టౌన్ అంటే ఇది మనకు తుర్కెంజల్. ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి వరకు అసలు ఓపెన్ ప్లాట్సే లేవు. కొనాలంటే కూడా చాలా రేట్స్ 1,00,000 నుంచి 1,50,000 పైనే ఉన్నాయి అక్కడ లోపలలోనే. సో అక్కడ స్థలాలు కూడా లేవు. బిఎన్ రెడ్డి తర్వాత కొంచెం ఫారెస్ట్ ఏరియా, తర్వాత మనకు తుర్కెంజల్ చెరువు. సో అక్కడ ల్యాండ్ తక్కువ ఉంది. ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ అంతా తుర్కెంజల్లోనే ఉందన్నమాట. సో ఈ తుర్కెంజల్లో కూడా ఆల్మోస్ట్ హైవేకి దాదాపు 2 కిలోమీటర్ల వరకు అన్ని ఇండ్లు వచ్చినాయి. అయినా ఇక్కడ 100 మీటర్స్ లోపల ఇక్కడ కొంత ల్యాండ్ మిగిలిపోయింది, అది లేఅవుట్ చేశారు. సో ఈ లేఅవుట్లో కూడా మనం చూడొచ్చు, ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఇచ్చారో ఆ విధంగా డెవలప్మెంట్ చేసి అమ్ముతున్నారు. ఇది జీపీ లేఅవుటే. సో మనం చూడొచ్చు ఇక్కడ మనకు సీసీ రోడ్స్ 30 ఫీట్ సీసీ రోడ్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు, ఫుట్పాత్ విత్ అదేవిధంగా ప్లాంటేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. సో ప్లాట్ నెంబర్ కూడా ఎవరి ప్లాట్ ఏంటి కూడా ప్లాట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనకి ఇది వాటర్ కనెక్షన్ కూడా ఉంది ప్రతి ప్లాట్కి ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ దీనికి స్ట్రీట్ లైట్స్ వేశారు, ఎలక్ట్రిసిటీ వైర్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో తుర్కెంజల్ మున్సిపాలిటీలో ఉన్న ఈ లేఅవుట్, సో ఇది ఓల్డ్ లేఅవుట్ అని చెప్పాం కదా. సో ఇది మనకు రాఘవేంద్ర నగర్ కాలనీ అనమాట. సో ఇందులో ఈ లేఅవుట్లో ఇప్పుడు మనకు 40 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ రోడ్స్ మనకి ఎటు చూసినా 30 ఫీట్ రోడ్స్ అనమాట. అండ్ దీనికి 60 ఫీట్ రోడ్ కూడా అప్రోచ్ ఉందన్నమాట. మనకు అక్కడ సైడ్ చూడొచ్చు, టెంపుల్ దగ్గర 60 ఫీట్ రోడ్ కూడా అప్రోచ్ ఉంది. రైట్, మీకు ఈ ప్లాట్స్ గురించి చెప్పొచ్చేది ఏంటంటే, సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హైవేకి ఇంత దగ్గరలో అసలు ప్లాట్స్ కూడా అవైలబుల్ లేవు సేల్కి. సో ఈ ల్యాండ్ అవైలబుల్ ఉంది ఇక్కడ. సో మీరు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షనే. సో బడ్జెట్ చూసి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ ఇండ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనకు బయట వెంచర్స్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. సో తుర్కెంజల్ మున్సిపాలిటీకి ఈ హైవేకి జస్ట్ 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఆ ప్లాట్స్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా డెవలప్మెంట్స్ ఉండవు, రోడ్స్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏమి ఉండవు. హైవేకి 100 మీటర్స్ దూరంలో ఉన్న ఈ లేఅవుట్లో, పాత లేఅవుట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఈ లేఅవుట్కి 360 డిగ్రీస్లో మొత్తం హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు, ఎటు చూసినా 30 ఫీట్ రోడ్స్ అనమాట. సో కేవలం ఇండిపెండెంట్ ఇల్లే కాకుండా బిల్డర్స్ ఎవరైనా అపార్ట్మెంట్ కట్టే బిల్డర్స్ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ కూడా ఫుల్ డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అమ్మే బిల్డర్స్ కూడా ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఈ ఏరియాలో లొకేషన్ పరంగా అయితే తుర్కెంజల్ మున్సిపాలిటీ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. సో ఒకసారి మీకు లొకేషన్ పరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తుర్కెంజల్ మున్సిపాలిటీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు ఎగ్జిట్కి అండ్ ఎల్బీ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఈ తుర్కెంజల్కి మనకు కొంచెం వెనకాల వైపు వెళ్తే ఇక్కడ మనకు ఆదిబట్ల ఉంది కదా, టీసీఎస్, అదేవిధంగా టాటా ఏరోస్పేస్ సెజ్, అదేవిధంగా మనకు అంటే ఇన్సైడ్ ఉందన్నమాట. ఇది ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉన్న ఏరియా ఇది లొకేషన్. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ఏరియా. సో మనకి ఇది ఎల్బీ నగర్ మెట్రోకి మనకు జస్ట్ ఒక 20 మినిట్స్లో మనం వెళ్ళొచ్చు అనమాట. సో అంటే మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా అండ్ ఫెసిలిటీస్ పరంగా మంచి ప్రైమ్ లొకేషన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా
ఈ ప్లాట్ కొనుక్కోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలా వెంచర్స్ చూసాం, చాలా ఏరియాస్ చూసాం. సో డెవలప్మెంట్ పరంగా తొందరగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అంటే తుర్కెంజల్ మున్సిపాలిటీ అనమాట. సో మీకు కాస్ట్ గురించి అడుగుతారు కదా, సో కాస్ట్ వచ్చేసి మీకు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తుర్కెంజల్ మున్సిపాలిటీ లిమిట్స్లో మీరు ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ఓపెన్ ప్లాట్కి సంబంధించింది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ.